నమస్తే, వెల్కమ్ టు నేటిదాల్ ట్రేడ్. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సో మొత్తానికి అయితే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగినది. ఏదైతే మన హైవే బ్రిడ్జ్ ఉన్నదో మరి అక్టోబర్ 31 కల్లా డెడ్ లైన్ అయితే లాక్ చేసి పడేసిండంట. మరి ఇప్పటికైనా అవుతుందో లేదో చూడాలి. నాకు తెలిసి నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా, వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఆ కన్స్ట్రక్షన్స్ వరకే చూస్తూ ఉంటా, కానీ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పి చూస్తూ ఉంటాం. మొత్తానికైతే దీనికి ఒక డెడ్ లైన్ పెట్టిండ్రు. మరి ఆల్మోస్ట్ 60% వర్క్ దీనికి సంబంధించి కూడా అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. 40% వర్కే ఉన్నదంట. మరి ఇక మినిస్టర్ దగ్గర నుంచి కూడా గట్టిగా వీళ్ళకు డైరెక్షన్స్ రావడం జరిగినది. మ్యాన్ పవర్ ని కూడా 300 మెంబర్స్ ని పెంచిండంట. వర్క్ అవర్స్ అనేది 3 షిఫ్ట్స్ కి వేసినారంట. కంటిన్యూస్ గా నైట్ వర్క్ 11 PM నుంచి 6 AM వరకు కూడా ఆ నైట్ వర్క్ కూడా పెంచినారు. ఇంకొకటి ఈ 6 కిలోమీటర్లు ఏదైతే బీటీ రోడ్ ఉందో కింద కారిడార్ కి, అది కూడా ఆగస్టు ఎండ్ వరకు కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పిందంట. మరి అంటే ఈ నెల ఎండ్ వరకు మరి అది కూడా చూడాలి. ఆ రోడ్డు కూడా ఈ కన్స్ట్రక్షన్ వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దాని వల్ల కూడా. మరి అది కూడా ఆగస్ట్ ఎండ్ వరకు కంప్లీట్ చేయాలని చెప్పి చెప్తున్నారంట. మరి ఉప్పల్ నుంచి నారపల్లి సైడ్ సైమల్టేనియస్ గా ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఇంకా వేగవంతం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా ఏజెన్సీ టు కంప్లీట్ 6 స్లాబ్స్ ఎవ్రీ మంత్, 6 స్లాబ్లు ఎవ్రీ మంత్ కంప్లీట్ చేస్తారంట. ఇక డైలీ వర్క్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అదంతా కూడా మినిస్టర్ గారే దగ్గరుండి మానిటర్ చేస్తా ఉన్నారంట. ఎవ్రీ 10 days ఒకసారి కూడా ఇన్స్పెక్ట్ చేస్తారంట ఆ వర్క్ వెళ్ళి. మరి ఇక జిహెచ్ఎంసి ఫ్లైఓవర్ వర్క్స్ టు ప్రొసీడ్ సైమల్టేనియస్లీ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆర్ఎన్బి. సో మరి ఇక జిహెచ్ఎంసి కూడా ఇక వీళ్ళందరూ కలిసి సైమల్టేనియస్ గా వర్క్ చేస్తా ఉన్నారు. ఇక మేబీ ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఏమన్నా ఇక నైట్ వర్క్ డిఫికల్టీస్ మే టేక్, కొంచెం టైం పడుతుందని చెప్పి అంటా ఉన్నారు. అంటే అక్టోబర్ 31 అనేది ఆ డెడ్ లైన్ ఏదైతే ఉందో లాక్ చేసిండ్రు, కానీ వర్షాలు పడ్డా ఏదైనా నైట్ వర్క్ వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినా కొంచెం సమయం పట్టచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే ఆగస్టు 31 కి డెడ్ లైన్ అయితే ఇచ్చేసిండ్రు కాబట్టి అదొక హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక ఎక్స్క్యూజ్ అనేది ఏం లేదు. ఇంక్రీజ్ మ్యాన్ పవర్ స్పీడప్ కంప్లీట్ ఇన్ 2026. ఎట్టు చూసినా కూడా 2026లో ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఉప్పల్ సైడ్ ఉన్నా కానివ్వండి, వరంగల్ నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మీరందరూ దీనిపైన ఏమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.